వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ. ఇది నిల్వ ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ. లాస్ట్లో కొంచెం ఇంగువ, బెల్లం వేసాం, నిమ్మకాయ పిండ, వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ. వెల్లుల్లిపాయ పచ్చడి చేస్తున్నాం. ముందు ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేపుకొని, తర్వాత ఇది కూడా బాగా వేపుకొని, అందులో ఉప్పు, కారం, కొంచెం నువ్వుల పొడి, కొంచెము ఆవ పొడి వేసి, మెంతి పొడి కొంచెం అన్నీ వేసి దగ్గరికి వేగిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. అప్పుడు వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ అవుతుంది. పోపు గింజలు, మెంతులు, శనగపప్పు, ధనియాలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా వేపుకొని, ఇదంతా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం నువ్వుల పొడి, కొంచెం ఆవ పొడి అన్నీ వేసి దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండి, అప్పుడు వెల్లుల్లిపాయ పచ్చడి, కొంచెం ఇంకో కొంచెం బెల్లం కూడా వేస్తాం లాస్ట్లో. అప్పుడు వెల్లుల్లిపాయ పచ్చడి. వెల్లుల్లిపాయ పోపు గింజలు అన్నీ ఆయిల్లో వేగిపోయినాయి. అందులో ఇంగువ, ఆవ పొడి, నువ్వుల పొడి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేస్తాం. కొంచెం బెల్లం కూడా వేస్తాం. ఇంగు వేస్తాం. ఇవన్నీ కలిపేసుకొని దగ్గరికి వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండాలి. అప్పుడు వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ అవుతుంది.